ఏమైంది? నా పెన్న కోరికలు గుర్రాలు ఎట్లా ఎన్ని కోరికలు ఉన్నాయి? వద్దంటే వినదో యమ్మ నా ముద్దుల పెండం మంకు పట్టు ఇడవదు ఏంటమ్మా నా కడుసు పెండం వద్దంటే వినదో యమ్మ ఈయన ముద్దుల బెల్లం మంకు పట్టు ఇడవదు ఏంటమ్మో ఈయన కడసలి బెల్లం. వద్దంటే వినదో యమ్మ నా ముద్దుల పెండం మంకు పట్టు ఇడవదు ఏంటమ్మా నా కడుసు పెండం. వద్దంటే వినదో యమ్మ ఈయన ముద్దుల బెల్లం మంకు పట్టు ఇడవదు ఏంటమ్మో ఈయన కడసలి బెల్లం. అన్న ఏమవుతుందన్నా? ఏమైందంటే ఈమెనే నా పెండం. ఇక టీవీ అంటది కూలర్ అంటది కూసని ఊగే ఊయలంటది వంట చేయుటకు గ్యాసు వంటది అప్పెంతైనా దెమ్మని అంటది అప్పెంతైనా దెమ్మని అంటది అప్పెంతైనా దెమ్మని అంటది. అరే రాంబాబు పక్కింటోళ్ళట పోటీ పడుతుందమ్మా నా ముద్దుల బెల్లం పరుపు మంచము కావాలంటాదే నా కడుసు బెల్లం. ఆపండి ఆపండి. ఏందయ్యా అట్టంటావు? పక్కింటి వాళ్ళకి ఎందుకు పోటీ పడను? ఎదురింటి ఆమె కూలర్ కొనే, పక్కింటి ఆమె టీవీ కొనే, ఆ పక్కన ఆమె బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కొనే, నువ్వేం కొని సచ్చావు కాబట్టి అంతేనా? అంతే. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? భలే అవుతాయి. అంతే కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా? ఓరి మామా ఇప్పుడు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అని వచ్చింది మన కోసం. అవునా? ఆ సూపర్ సేవింగ్ లో టీవీ గాని కూలర్ గాని ఫ్రిడ్జ్ గాని వాషింగ్ మిషన్ గాని అంతెందుకు మావా మనము బట్టలు ఉతికేటువంటి గుడ్డల మిషన్ ఉందే మన కొనేమంటే ఏడుస్తొచ్చావు కదా, దాని మీద కూడా జిఎస్టి తగ్గింది. వచ్చిందా? ఇక అది సరే మరి కొత్త సినిమా మరి వచ్చిందంటే కోకాలైక కొత్తది కడుతుంది కొప్పు నిండా పులు గట్టిగా పెట్టి పౌడర్ పూసి పైన వైతది పౌడర్ పోసి పైన మైతది పౌడర్ పోసి పైన మైతది. ఇదే లెక్క. దీని లెక్క ఎట్టంటే ఆడోళ్ళు ఇళ్లల్లో కళకళ కళకళలు ఆడుతుంటేనే లక్ష్మీదేవి గలగల గలగల నడుచుకుంటూ వస్తారు. పౌడర్ వేసుకొని బాగా బొట్టు పెట్టుకొని తల్లెండా పువ్వులు పెట్టుకొని లక్ష్మీదేవి లాగా నవ్వుతూ ఉంటేనే ఎక్కడ లక్ష్మీదేవి సంతలో మరి రకము. ఓరి మామా నేను పౌడర్ వేసుకుంటున్నానని ఏడుస్తున్నావు. పౌడర్ మీద గాని నువ్వు అన్నవే ఫేర్ అండ్ లవ్లీ మీద గాని సబ్బుల మీద గాని 0% జిఎస్టి తగ్గింది మామా. అసలు జిఎస్టీ లేదు. అది సరే అది సరే మరి ఇంకోటి ఏంది? వద్దు వద్దని ముద్దుగా చెప్తా